నీకు ఒక హెల్త్ ఇష్యూ ఉంది, ఆ హెల్త్ ఇష్యూ కోసం విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసుకున్నావు. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీకు ఒక అద్భుతం చేశాడు. అప్పుడు నీ పక్కింటి వాళ్ళకో నీ ఎదురింటి వాళ్ళకో అదే సమస్య వచ్చింది అనుకోండి, నువ్వు ఎలాగైతే ప్రార్థన చేసి అద్భుతాన్ని పొందుకున్నావో ఆ విశ్వాసాన్ని వాళ్ళ మీద ఉపయోగించి వాళ్ళకే అద్భుతం చేస్తావు. నేను ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. రోగులని స్వస్థపరచడం అనేది ఒక వరం. ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ రాయబడింది 10వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ రాయబడింది, రోగులను స్వస్థపరచుడి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయుడి అని రాయబడింది. ఈ యేసు ప్రభు చెప్పారు. యేసు ప్రభు ఏం చెబుతున్నారు అంటే, ఆయన చెప్పిన మాట, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయుడి. ఇలాంటి యేసు ప్రభు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. రోగులను స్వస్థపరచడం ఇది ఆజ్ఞ, యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. రోగులను స్వస్థపరచుడి అని. ఈ రోగుల్ని స్వస్థపరచాలి అని అంటే జనరల్గా ఊరికనే ప్రార్థన చేయటం ద్వారా జరగదు. రోగులను స్వస్థపరచాలి అని అంటే దానికి విశ్వాసం కావాలి. యేసు ప్రభు తాను పెరిగిన నజరేతు అనే ఊర్లోకి వెళ్ళి ఆ ప్రజలు ఎదుట ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆ ప్రజల్లో కొంతమంది రోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళ మీద చేతులు ఉంచాడు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఆయన ఎక్కువ అద్భుతాలు చేయలేకపోయాడంట. ఎవరు? యేసు ప్రభు. ఆయన పెరిగిన నజరేతు అనే గ్రామంలో యేసు ప్రభు అద్భుతాలు చేయలేకపోయారు. ఎందుకు అద్భుతాలు చేయలేకపోయారు అని అంటే వాళ్ళ అవిశ్వాసం వలన. యేసు ప్రభు అద్భుతం చేద్దామన్నా అక్కడ ఒక్క రోగి కూడా స్వస్థత పరచబడలా. కానీ ఆయన కపెర్నహూములోకి వెళ్ళినప్పుడు, ఆయన సమీప గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థత వచ్చింది. ఆయన నామంలో గొప్ప అద్భుతాలు జరిగినాయి. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే ఫెయిత్, విశ్వాసం. మనము యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞలు నెరవేర్చాలి అని అంటే మన లోపల ఫెయిత్ అనేది ఉండాలి, విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, ఇంపాసిబుల్. అది ఈ రోజుల్లో క్రైస్తవుల్లో చాలామందిని యేసు ప్రభు స్వస్థపరచలేకపోతున్నారు. మిమ్మల్నే నేను చెబుతుంది. ఎవరైతే రోగాలతో ఉంటున్నారో, వ్యాధులతో ఉంటున్నారో, బలహీనతలతో ఉంటున్నారో, ఏడుస్తూ ఉంటున్నారో, శాపాలతో ఉంటున్నారు, మీతోనే నేను మాట్లాడుతున్నా. యేసు ప్రభు మీలో చాలామందికి అద్భుతాలు చేయలేకపోతున్నారు. దానికి కారణం ఏంటి అని అంటే ల్యాక్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం అనేది లేకపోవటం. మీ లోపల విశ్వాసం ఉందనుకోండి, మీరు స్వస్థపరచబడటం మాత్రమే కాదు, మీ ద్వారా ఇతరులకు స్వస్థతలు వస్తాయి. ఫెయిత్ అనేది ఎప్పుడైతే మీ జీవితంలో పనిచేసిద్దో అప్పుడు దేవుడు పని చేస్తాడు. విశ్వాసం అనేది అదొక పదార్థం. మనము స్టార్టింగ్లో చదివాం కదా, ఏం చదివాం? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము
మొదటి వచనం చదివాం. అక్కడ ఏం రాయబడిందంటే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అని చదివాం. ఆ తర్వాత ఇంగ్లీష్లో దాన్ని ఏం చదివాము అని అంటే, నేను చదువుతాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం. నౌ ఫెయిత్ ఈస్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫార్, ద ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్ అని రాయబడింది. అక్కడ ఏం చెప్తుంది అని అంటే, విశ్వాసం అనేది ఒక సబ్స్టెన్స్, అంటే ఒక పదార్థం. విశ్వాసం అనేది ఒక పదార్థం లాంటిది. అది కొంతమందిలో తక్కువ ఉండొచ్చు, కొంతమందిలో ఎక్కువ ఉండొచ్చు. విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యాలు జరిగిస్తారు. నీ లోపల ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు తన చెయ్యిని చాపగలుగుతాడు. దేవుని బిడ్డ, ప్రార్థన చేయటం ద్వారా అద్భుతాలు జరగవు. కొంతమంది ఏమంటారంటే, నేను ప్రార్థన చేస్తున్నా కానీ ఏం జరగట్లేదు అంటారు. ప్రార్థన చేయటం వలన ఏం జరగదు. ప్రార్థనలో విశ్వాసం ఉంటేనే అద్భుతాలు జరుగుతాయి. ఫెయిత్ అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ రాత్రి యేసు ప్రభు నీ ఎదుటికి వచ్చి స్వస్థపడగోరుచున్నావా అని నిన్ను అడిగారు అనుకోండి, నీకు స్వస్థత రావాలి, స్వస్థత దేవుని దగ్గర నుంచి తీసుకోవాలి అని అంటే యు నీడ్ ఫెయిత్. నీ లోపల విశ్వాసం అనేది ఉండాలి. ఇప్పుడు మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ఈ ప్రార్థనలో యేసు ప్రభు తన చేయి జాపబోతున్నారు. మీకు ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం స్వస్థత జరగబోతుంది. కానీ దానికంటే ముందు మీ హృదయాన్ని ఒక్కసారి ఓపెన్ చేసి పరీక్షించుకోండి. నిజంగా మీకు విశ్వాసం ఉందా? ఈ ప్రార్థనలో యేసయ్య నామాన్ని పిలుస్తున్నప్పుడు యేసు ప్రభు మీకు స్వస్థత చేస్తారు అని ఆ విశ్వాసం మీ లోపల ఉందా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? ఇద్దరు గుడ్డోళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు అన్నారు, నేను దీన్ని చేయగలనని మీరు నమ్ముతున్నారా అని అన్నారు. వాళ్ళు నమ్ముతున్నామన్నారు. యేసు ప్రభు వాళ్ళ కాళ్ళ మీద చేయబెట్టి తీసిన వెంటనే వాళ్ళకి స్వస్థత వచ్చింది, కంటి చూపు వచ్చింది. మనము ప్రార్థనలోకి వెళ్ళబోయే ముందే, ప్రార్థన చేయటానికి వెళ్ళబోయే ముందే మీ మైండ్లో మీకు ఒక నిరీక్షణ రావాలి. నేను యేసయ్యతో మాట్లాడబోతున్నాను, ఇప్పుడు నేను యేసయ్యని అడగబోతున్నాను, యేసు ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు అనే నమ్మకం మీ లోపల ఉంటే యేసు ప్రభు మీకు అద్భుతాలు చేస్తారు.